వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా మంది అడిగేటువంటి సందేహం ఏంటంటే, ఏంటోనండి ఎప్పుడు బాగుండే ఇంట్లో ఏవో సమస్యలు వస్తూ ఉన్నాయి. అదే ఎవరో పలానా వాళ్ళని అడిగితే నరదిష్టి ఉంది బాగా అని చెప్పారు. అంటే దానికి సంకేతం ఇవేనా? ఇంకా ఎటువంటి సంకేతాలు ఉంటాయి అసలు ఒక వ్యక్తికో లేకపోతే వాళ్ళ కుటుంబానికి నరదిష్టి సోకింది అనడానికి ఎలా మనం తెలుసుకోవచ్చు? ముఖ్యంగా చెప్పాలంటే నరఘోష ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవునా? నరుడికి ఉండేటువంటిదే నరఘోష, నరుడి ద్వారా వచ్చేటువంటిదే నరఘోష. అవునా? ఆ, ఒక ముష్టివాడిని తీసుకుంటే వాడికి కూడా నరఘోషే, పక్క ముష్టివాడితో. ఆ, వీడికి ఎక్కువ వచ్చినాయి, వాడికి తక్కువ వచ్చినాయి అని ఆ, మనం కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరికి ఏదో అందరికీ. రకమైనటువంటి ఘోష అనేది మాత్రం తప్పనిసరి కలుగుతూ ఉంటుంది. ఉమ్, కొంతమంది నర దృష్టి నరఘోష అంటుంటాం కదా. నరఘోష ఎందువల్ల కలుగుతుంది? చూసే దృష్టి వల్ల కలుగుతుంది అని చాలా మంది చెబుతాం. ఉమ్, ఈ దృష్టికి మూలం ఎక్కడ? మనస్సు. ఉమ్, ఎవరికైతే చెడు ఉద్దేశంతో ఎదురు వాళ్ళు బాగుపడకూడదు, ఇక్కడ ముఖ్యంగా మనకుండే లక్షణం ఏంటి? మనం బాగుపడకపోయినా పక్కవాడు మాత్రం బాగుపడకూడదు. బాగుపడదు అనుకుంటారు. మన దగ్గర ఉండే లక్షణం కూడా అదే. మన ఇంట్లో కరెంట్ పోతే పక్కింట్లో తొంగి చూస్తాం ఫస్ట్. ఉందా లేదా? మన ఇంట్లో పోయినా పర్లా, పక్కింట్లో మాత్రం ఉండకూడదు. ఆ, అప్పుడు మనం గందరగోళం చేస్తాం పక్కింట్లో ఉంటే. అంటే మానవ సహజం అయిపోయింది అది. అవునండి. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది ఉంటుందమ్మా. ఉమ్, ముందుగానే భగవంతుడు ఈ రాత వీడికి ఇలా ఉంది, దీని ద్వారా ఈ యోగం కలగాలి, యోగం కలగాలని ముందుగానే బ్రహ్మలిఖితం రాసి పెట్టేసి ఉంచాడు. ఉమ్, దాన్ని ఎవ్వరం తప్పించలేం. అవును. కానీ ఇక్కడ కొంతమంది పక్క వాళ్ళని చూసి జలస్, ఉమ్, వాళ్ళు బాగుపడ్డారు, మనం బాగుపడలేకపోతున్నాం. వీడు బాగుపడలేనందుకు బాధపడ్డు, పక్కవాడు బాగుపడుతున్నాడు, అదొకటే వీడి బాధ అదే బాధ. ముఖ్యంగా. అవును. దీనివల్ల ఏమవుతుందంటే అదొక వ్యసనం లాగా మారిపోతుంది. వీళ్ళ మనస్సు ఉమ్, ఎవరిని చూసినా ఓర్చుకోలేని తత్వం. ఉమ్, చాలా మంది నేను మా బంధువులు కూడా చూస్తుంటా. కొంచెం మంచిగా మంచి బట్టలు కట్టుకుంటే మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, బంధువులు ఆయన. మంచి షర్ట్ వేసుకొని ఒకసారి కనబడ్డాను ఆయనకి. ఆ, చాలా బాగుందిరా షర్ట్ అన్నాడు. ఆ. బండి మీద వెళ్దా కింద పడ్డా షర్ట్ మొత్తం చిరిగిపోయింది. అయ్యయ్యో. అన్న 10 నిమిషాల్లో. ఆ, నేను అనుకున్నా ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది, దీన్ని మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదనుకున్నా. ఉమ్, అదే వ్యక్తితో దాదాపు 4-5 సార్లు నేను ఇట్లాంటి విషయాన్ని చూసాను. అమ్మో. నేను అనుకున్నా ఇది పొరపాటు కాదు, తప్పనిసరిగా దృష్టిపాటే ఇది ఆ, అని. అప్పటి నుంచి అంటే తప్పనిసరిగా ఉంటుంది. అది ఏంటి అంటేనమ్మా, ఉమ్, ముందు మనస్సులో ఉండేటువంటి ఆలోచన ఎదుటి వాళ్ళని కుచిత భావం అంటాం కదా. ఆ ఉమ్, కుంచిత భావం కుంచిత ఉన్నప్పుడు, స్వభావం. అవును. ఆ స్వభావం ఉన్నప్పుడు వాళ్ళు తప్పనిసరి ఎవరిని చూసినా కూడా ఆ రకమైనటువంటి ఇదే కలుగుతుంది. మనకంటే ఎలా తెలుస్తుందండి? సంకేతాలు ఏమన్నా ఉంటాయా? ముఖ్యంగా చెప్పాలి అంటే ఉమ్, మానవ శరీరం ఉమ్, దాని తొందరగా మనకి తెలియజేస్తూ ఉంటుంది. మన ఉమ్, శరీరం ఉమ్, చూడండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు బడలిక వేరు, ఆ, నరఘోష వల్ల వచ్చేటువంటి బాడీ పెయిన్స్ వేరు. ఆ. ముఖ్యంగా అలసట వేరేలా ఉంటుంది. అలసట ఇది వేరేలా ఉంటుంది, ఉమ్, ఇది వేరేలా ఉంటుంది. అలసట ఒక గంట సేపు పడుకుంటే తగ్గిపోతుంది మనకి, అవునా? కానీ ఈ దృష్టి ద్వారా వచ్చేటువంటివి ఒక 2-3 రోజుల వరకు దాని ఇంపాక్ట్ కనపడుతూనే ఉంటుంది. ఉమ్, ఇక విపరీతమైనటువంటి రాత్రి మొత్తం నిద్రపోయినా సరే మళ్ళీ పొద్దున్నే లేకుండా ఆవలింతలతో మళ్ళీ. మొదలవుతుంది. ఆ, తప్పనిసరిగా ఆవలిస్తూనే ఉంటారు ఎంతసేపు. అవును. ఉమ్, అదొకటి. ఆ, అలాగే వీళ్ళు ఏదైతే సంపూర్ణంగా ఒక పని చేసి ఆనందపడుతూ ఉంటారో, ఉమ్, దీని మీద ఎవరన్నా చెడు దృష్టి కలిగింది, నరఘోష కలిగింది అంటే అది తప్పని పగిలిపోవడమో, కింద పడి విరిగిపోవటమో, అయ్యో. ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఉమ్, ఇంత జాగ్రత్తగా పట్టుకున్నటువంటి వాళ్ళ దీంట్లో కూడా ఉమ్, ముఖ్యంగా అంటే అంత ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా ఉమ్, చెప్పాలి అంటే. అలాగే మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. ఉమ్, ఉమ్, చూడండి, అలా చాలా మంది అయిపోతుంది. సీక్రెట్ గా చేస్తుంటారు ఉమ్, ఏదైనా పనులు. ఉమ్. అసలు ఈ చేత్తో చేసే పని ఈ చేతికి కూడా తెలియదు. తెలియని కూడా తెలియదు. అవునండి. దేనికంటే వాళ్ళకి బాగా అనుభవం. ఆ, చెప్పడం ద్వారా పనులు పాడైపోతున్నాయి. ఆ, వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఉమ్, ఇక్కడ జనాలు ఉండేటువంటి లక్షణం ఎలా ఉంటుంది? ఇప్పుడు పలానా సుధీర్ శర్మ ₹1,00,00,000 సంపాదించేట. ఉమ్, నా దగ్గర ₹1,00,00,000 అని నేను ఎవరికన్నా చెప్పాను అంటే ఉమ్, ₹1,00,00,000 సంపాదించేట. ఉమ్, ఇంకోళ్ళ దగ్గరికి సుధీర్ శర్మ ₹1,00,00,000 సంపాదించాడు. ఉమ్, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఉమ్, సుధీర్ శర్మ కూడా ₹1,00,00,000 సంపాదించాట. ఉమ్, ఉమ్. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి సుధీర్ గారు ₹1,00,00,000 సంపాదించాడు. అది ఇంకాస్త దూరం వెళ్ళేసరికి అసలు సుధీర్ గారు ₹1,00,00,000 ఎట్లా వచ్చినాయి అంటే ఇంత ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆ, ఈ విషయం ఒకే విషయం
ఎట్లా చివరికి వెళ్తుందో వచ్చేసరికి చూడండి. వీడికి ₹1,00,00,000 ఎట్లా వచ్చినా అసలు ఎట్లా వస్తాయి, హ్మ్. మనకెందుకు రావట్లేదు, హ్మ్. అసలు ముందు ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఈ రకమైనటువంటి ఇది హ్మ్. ఈ ₹1,00,00,000 ఇంతమంది దగ్గరికి వెళ్ళేసరికి ఈ హ్మ్. సంపాదించిన సుధీర్ శర్మ దగ్గర ₹1,00,00,000 ₹1,00,000 అయిపోతాయి. ఆ! అంటే వీళ్ళ భావన ఒక్కొక్కళ్ళ రకమైనటువంటి భావన ఎలా ఏదైతే ఉంటుందో ఉంటుందో చూడండి. ఆ! అదే నిజంగా ఘోషం. అంటే హ్మ్. మనస్సు అనేది ఎందుకు చెప్తాను అంటే నేను వేదం చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటారు. హ్మ్. ఇప్పుడు పాఠశాలలు ఒక చోట కూర్చోబెట్టి భోజనం పెట్టడం, హ్మ్. ఎవరన్నా అన్నదాతలు భోజనం ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హ్మ్. పూర్వకాలంలో నేను చదువుకున్నది కూడా మాధవ కులం అంటారు. ఆ! అంటే నాకు ఒక 4 ఇళ్ళు బ్రాహ్మణులు అప్పచెప్పేవాళ్ళు. హ్మ్. ప్రతిరోజు అమ్మ మాధవ కోలం అని హ్మ్. ఆ సమయానికి వెళ్లి అడిగితే హ్మ్. ఆవిడ కర్రీస్ ఇవన్నీ తీసుకొచ్చి బాక్స్‌లో ఇస్తారండి? పెట్టేవాళ్ళు నాకు. ఆహా! ఆ! అవన్నీ మళ్ళీ గురుగారింటికొచ్చి హ్మ్. మొత్తం దేనికి దానికి పెట్టుకొని భోజనం పెట్టుకొని తినేసి హ్మ్. భోజనం చేసి చదువుకునేవాళ్ళం. హ్మ్. మా గురుగారిని అడిగాను. అంటే చదువు చెప్పేటప్పుడు, హ్మ్. ఇంత పరిస్థితి దానికి ఎవరైనా ఇస్తారు కదా! అంటే, హ్మ్. ఏ తల్లి చేతిలో ఏ మహత్యం ఉందో, హ్మ్. వాళ్ళ అంతే కదా! అనుగ్రహం, వాళ్ళ చల్లటి దీవెన మీకు కలగాలని నేను ఈ విధానాన్ని హ్మ్. ప్రవేశపెట్టారా అని చెప్పాను. హ్మ్. అంటే అక్కడ మనస్సే కదా ప్రధానం. అంతే కదండీ. హ్మ్. ముగ్గురిలో సరిగా మనస్ఫూర్తిగా పెట్టకపోయినా ఒక ఆవిడైతే వేద విద్యార్థులు చదువుకుంటున్నారు, మంచిగా ఉండాలని ఒక మనస్ఫూర్తిగా పెడతారు కదా! అవును. పెడితే, ఆ ఒక్క తల్లి దీవెన చాలు. హ్మ్. ఇక్కడ మంచి జరుగుతున్నప్పుడు మరి చెడుకు గూడా మనసేగా ప్రధానమవుతోంది. ఉంటుంది. ఎదురు వాళ్ళ ఖచ్చితంగా. దృష్టికి కూడా అవును. చెడే హ్మ్. ప్రధానమవుతుంది గదా! హ్మ్. కాబట్టి ఎవరైతే చెడు దృష్టితో చూస్తుంటారో వాళ్ళ దృష్టి పడితే మాత్రం హ్మ్. అంటే నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందంట. పగిలిపోతుందండి. హ్మ్. మరెలా అండి వీటికేమైనా పరిహారాలున్నాయా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని సూచనలు కనిపిస్తున్నాయి ఇళ్ళల్లో. అలాంటి వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి? దీనికి సింపుల్‌గా చెప్తానమ్మా. హ్మ్. కార్తీక మాసం హ్మ్. చాలా దివ్యమైనటువంటి నరఘోషకి మంచి దివ్యమైనటువంటి ఒక పరిహారం ఉంటుంది కార్తీక మాసంలో. ఈ మాసంలోనే. ఆ! కార్తీక మాసంలోనే ఇది ఆహా! నిజంగా ఎవ్వరు ఇంతవరకు మీరు యూట్యూబ్ చరిత్రలో చూసుకున్నా కూడా ఎక్కడ చెప్పుండరు. ఎవరు తొందరగా ఆ! బయటికి కూడా తెలియలేదు ఎవరికీ. హ్మ్. కార్తీక పౌర్ణమి అసలు నిజంగా చెప్పాలి అంటే, హ్మ్. కార్తీక పౌర్ణమి రోజున మనమందరం ఏం చేస్తాం? హ్మ్. పొద్దున్నే లేస్తాం, తలస్నానం చేస్తాం, దీపారాధన చేస్తాం, శివుడికి అభిషేకం చేసుకుంటాం, వ్రతం చేసుకుంటాం, సాయంత్రం దీపారాధన చేసుకుంటాం. తులసి కోట దగ్గర 365 ఒత్తులు ఒకటి వెలిగిస్తారు. అవునండి. వెలిగించిన తర్వాత భోజనాలు చేస్తారు హ్మ్. కదా! హ్మ్. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం వస్తుంది హ్మ్. ఆ తప్పనిసరిగా. రోజు. హ్మ్. కాబట్టే కృత్తికా నక్షత్రంలో పుట్టింది కార్తికేయుడు కాబట్టి, హ్మ్. కార్తికేయుడి పేరుతో ఈ మాసానికి కార్తీక మాసం అనేటువంటి పేరొచ్చింది. పేరొచ్చింది. ఆ! తప్పనిసరిగా. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున వచ్చేటువంటి కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక పూజా విధానం చాలా సింపుల్. ఆహా! పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. దాంట్లో ఇంట్లో ఉండేటువంటి సమస్త రోగ భయాలు పోతాయి, ఓహ్! మృత్యు భయాలు పోతాయి, నరఘోష కూడా పోవడానికి మంచి రెమెడీ దొరుకుతుంది దాంట్లో. హ్మ్. కృత్తికా దీపోత్సవం అని చెప్పి చేస్తారు. హ్మ్. అది చాలా తక్కువ చోట్ల అవును. చేస్తుంటారు. హ్మ్. మనకి కృత్తికా దీపోత్సవం అరుణాచలంలో చాలా బా జరుగుతుంది. అవును. చాలా బాగా చేస్తారు. హ్మ్. 500 కేజీల ఆవు నెయ్యి పోసి పెద్ద హ్మ్. ఒత్తి తయారు చేసేసి హ్మ్. వెలిగిస్తుంటారు. హ్మ్. దానికి మనకి అరుణాచల జ్యోతి అనే పేరు పెట్టారు కానీ, హ్మ్. అసలు పేరు కృత్తికా కృతికా జ్యోతి. దీపోత్సవం అంటారు హ్మ్. దాన్ని. హ్మ్. కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి. హ్మ్. దీంట్లో కృత్తికా నక్షత్రం వచ్చిన పౌర్ణమి రోజున చేయడం ద్వారా ఎంతమంది దేవతల అనుగ్రహం కలుగుతుందో కూడా చూడండి. హ్మ్. కృత్తికా నక్షత్రంలో పుట్టింది సుబ్రహ్మణ్యేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి. కార్తికేయుడు. హ్మ్. ఆయన అనుగ్రహం కలుగుతుంది. కృత్తికా నక్షత్రాధిపతి రవి కాబట్టి హ్మ్. సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. అంతేకాకుండా పౌర్ణమి రోజున చేస్తున్నాం కాబట్టి చంద్రుడు. హ్మ్. చంద్రుడు సహోదరి ఎవరు? లక్ష్మీ లక్ష్మీదేవి. అమ్మవారు. లక్ష్మీదేవి ఎవరి హృదయంలో ఉంటుంది? విష్ణుమూర్తి హృదయంలో విష్ణుమూర్తి. ఉంటుంది. హ్మ్. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగింది. హ్మ్. మనం చెప్పబోయేటువంటి కొన్ని ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణమైనటువంటి శనీశ్వరుడికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఉన్నాయి. అలాగే జ్యోతి, దీపారాధన ఇది కూడాను. హ్మ్. దీపారాధన అగ్ని అంటే కుజుడు. హ్మ్. ఇంట్లో కళ్యాణం ఉంది. ఎంతోమంది. నరఘోష పోతుంది. హ్మ్. రోగ భయాలు పోతున్నాయి. మృత్యు భయాలు పోతున్నాయి. హ్మ్. సర్వదేవత అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. ఇంట్లో లక్ష్మీప్రదంగా ఉంటుంది. హ్మ్. ఈ ఇంతమంది విధంగా. దేవతల అనుగ్రహం ఒక్క పనిలో మనకొచ్చేస్తుందది. హ్మ్. చెప్పాలంటే. హ్మ్. ప్రతి ఇంటి మీద హ్మ్. ఇప్పుడు దేవాలయాలు కూడా చేయటం లేదు. చాలా తక్కువ మంది చేస్తున్నారు. హ్మ్. ప్రతి ఇంటి మీద ఎవరైతే హ్మ్. అమావాస్య రేపనగా ఇవాళ ఒక నల్లటి వస్త్రం ఒకటి తెచ్చుకోండి. కాటన్. ప్యూర్ హ్మ్. కాటన్ ఒకటి తెచ్చేసుకోండి. హ్మ్. నల్లటి వస్త్రాన్ని. హ్మ్. దాంట్లో ఒక 4, 5 గుప్పిళ్ళు నువ్వులు పోయండి. ఆ! నువ్వులు పోసి ఇలా అనగానే మనకు ఒత్తిలాగా వస్తుంది పైన. హ్మ్. చుట్టూ దారంతో గట్టిగా కట్టేసి, హ్మ్. ఈ మూటను తీసుకొని వెళ్లి ఒక హ్మ్. నువ్వుల నూనెలో తడిపేయాలి. తడపాలి. హ్మ్. అట్లానే పెట్టేసి ఉంచితే హ్మ్. మరుసటి రోజు బాగా పీల్చేసుకుంటుంది నూనె మొత్తం. అవును. ఒక కేజీ నూనె పోసామంటే. హ్మ్.
ఇనుముతో తయారు చేసిన మూకుళ్ళు ఉంటాయమ్మా ఉమ్, మనకి ఇనుప కదా, ముక్కలు, అవునండి. ఇనుప మూకుళ్ళు ఉంటాయి. పౌర్ణమి రోజున సాయంకాల సమయంలో ఉమ్, చంద్రోదయం అయిన తర్వాత ఉమ్, చక్కగా ఇంటి మీద ఆవు పేడతో కొద్దిగా అలికి ఉమ్, దాని మీద పసుపు కుంకాలతో ముగ్గు పెట్టి ఉమ్, చంద్రుడు బొమ్మ వేసి ఉమ్, బియ్య పిండితో ఉమ్, ఈ మన ఇనుప మూకుడు దాని మీద పెట్టి ఉమ్, ఆ మూకుడు మీద ఈ ఒత్తి మొత్తం పెట్టేసిన తర్వాత ఉమ్, కర్పూరం పెట్టి వెలిగించి ఉమ్, అవకాశం ఉన్నంత వరకు ఏ దేవతా స్వరూపం మీద ఆ దేవతా స్వరూపంలో మీరు పూజ చేసుకోవచ్చు. ఉమ్, సుబ్రహ్మణ్యేశ్వరుడు చేయొచ్చు, కార్తీక మాసం కాబట్టి శివుడికి చేయొచ్చు, ఉమ్, విష్ణుమూర్తికి చేయొచ్చు, లక్ష్మీదేవికి చేయొచ్చు, చంద్రుడికి చేయొచ్చు. ఉమ్, అందరికి ఏ దేవత ఆరాధన చేయాలనుకుంటే ఆ దేవత అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చండి. చేసుకొని ఉమ్, చుట్టూ కూర్చొని ఆ దీపం చుట్టూ కూర్చొని కాంతి బాగా వస్తుంది కదా, అవును. దీపం చుట్టూ కూర్చొని భోజనం చేస్తే ఉమ్, తప్పనిసరిగా ఆరోగ్యం మొట్టమొదటిగా అక్కడ లభిస్తుంది. ఉమ్. తప్పనిసరిగా అంటే పౌర్ణమి ఒకవేళ చేయలేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ప్రతి చక్కగా అమావాస్య అండి, ఏ అమావాస్యకైనా మంచిదా, లేకపోతే కేవలం పౌర్ణమి, కార్తీక పౌర్ణమి మాత్రం. కార్తీక కార్తీక పౌర్ణమి ఇది సంవత్సరం మొత్తం మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం పౌర్ణమికి చెప్పబోయే చేయాలంటారు. పౌర్ణమి రోజు చేసింది ప్రతి రోజు మనం వాడుకుంటూ ఉండవచ్చు. ఈ బొట్టు ఒక మాట చెప్పండి, తిలక ధారణ కోసం తయారు చేస్తున్నటువంటి ఒక విధానం ఇది. దీపం వెలిగిచ్చేసాం, పూజ చేసుకున్నాం, చక్కగా కూర్చొని భోజనం చేసాం మనం. కార్తీక పౌర్ణమి చంద్రుడు వెన్నెలలో చంద్రుడి కిరణాలతో చక్కగా మధ్యలో కూర్చొని భోజనం చేయడం ఆనందంగా ఉంటుంది అందరం కలిసి. అలాగే ఈ మొత్తం దీపం మరుసటి రోజు మొత్తం కాలిపోయిన తర్వాత నల్లగా తయారవుతుంది. ఇంతమంది దేవతల శక్తి దాంట్లో ప్రసరించిన తర్వాత మనం దాన్ని తీసుకొని వచ్చి మెత్తగా నూరేసి కొద్దిగా ఆవు నెయ్యి కలుపుకొని రోజు బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఘోషలైనా పోతాయి. పెట్టుకోవచ్చు. అక్కడ ఉన్న నువ్వులు, ఇనుము, నల్ల వస్త్రం, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, ఉన్నాయి కదా. విష్ణుమూర్తి, చంద్రుడు, లక్ష్మీదేవి, కుజుడు, ఇంతమంది దేవతల అనుగ్రహం ఉంది కదా. కాబట్టి నరఘోషలు ప్రతి ఒక్కటి నివారణ కలగడానికి దివ్యమైనటువంటి ఔషధం ఇది. మనం నువ్వులు ఎక్కువ పోసాం, ఎక్కువ రోజులు వస్తూనే ఉంటుంది. భస్మం ఎంత వాడతాం మనం, కొద్దిగా ఆవు నెయ్యి కలిపితే జస్ట్ టచ్ చేస్తే చాలు మనకు నల్లగా వస్తుంది. ఆ నల్లటి బొట్టు పెట్టుకుని వెళ్ళండి, సమస్త నరఘోషలు కూడా నివారణ జరుగుతుంది. ఇది కార్తీక పౌర్ణమి రోజున చేస్తే దివ్యమైనటువంటి ఇది. దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది మనకి. మాట చెప్పాలంటే మనకి కార్తీక మాసం చల్లదనం, కార్తీక పౌర్ణమి, పౌర్ణమి అంటే చంద్రుడు ఉంటాడు, ఇంకా చల్లగా ఉంటుంది. నువ్వుల నూనె, ఇనుప పాత్ర, వీటి వల్ల వేడి ఎక్కువగా వస్తుంది. మన శరీరంలోకి అతి చల్లదనం వల్ల శరీరం చల్లబడిపోతూ ఉంటే ఎంత ఉష్ణాన్ని కావాలో ఆ దీపం ద్వారా మన శరీరంలోకి చేరుతూ ఉంటుంది. సంపూర్ణంగా ఆరోగ్యం ఈ ఉంటుంది. విధంగా చేయొచ్చు. ఇట్లా చేస్తే నరఘోష నివారణ కలదు. ఇది మనం కార్తీక మాసంలో అంటే ఇప్పుడు మాత్రమే చేయాలి కదా, ఇప్పుడు కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోతుంది కదా అనుకుంటారు. ఇలా కాకుండా మనం ప్రతి నెల ఒకసారి అమావాస్య రోజున ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని పీచు తీయని కొబ్బరికాయలు తెచ్చుకో. తీయనివి, పీచు మొత్తం సంపూర్ణంగా ఉంటుంది కదా, ఎండిపోయింది, అది తెచ్చుకోండి. ఉమ్. ఎవరికి వారు స్వయంగా చేసుకునేటువంటి ఒక చిన్న పరిహారం అమ్మ. పెద్ద ఖర్చు కూడా కాదు, కొబ్బరికాయ 30 రూపాయలు అవుతుంది మనిషికి. నలుగురు ఉంటే 4 3 120 రూపాయలు అవుతుంది మహా అయితే కదా. పీచు తీయని కొబ్బరికాయ తెచ్చుకొని ఎవరికి వారే స్నానం చేసే ముందు చక్కగా 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకొని దాన్ని కిందకి 3 సార్లు ఇలా తుడిచి వేసేసి, పైనుంచి కిందకి తుడిచి వేసి, ఇవి మొత్తం కూడాను నీళ్లల్లో ఎవరి చేతన పడివేయటం కానీ, లేదా మనమే వెళ్ళి వేయాల్సి ఉంటే వేసి మళ్ళీ వచ్చి స్నానం చేయడం కానీ చేస్తే, మీరు కొబ్బరికాయలు నీళ్ళలో వేస్తే ఏమవుతాయి, మునిగిపోతాయి కదా, ఇవి వేసి చూడండి, తప్పనిసరిగా తేలుతూనే ఉంటాయి. మన శరీరంలో మన దీంట్లో ఉండేటువంటి ఘోష మొత్తం కూడాను సంపూర్ణంగా దాంట్లోకి వచ్చేస్తాయి. తప్పనిసరిగా నీళ్ళలో వేస్తే పైకి తేలుతూనే ఉంటాయి, మునగవాలి. అది మీరు ఎవరైనా కావాలంటే చూడొచ్చు. దానికి మనం ప్రత్యక్షంగా ఎవరైనా చేసుకోదగినటువంటి పరిహారం కాబట్టి దీంట్లో మనం ఏదో అబద్ధం చెప్తున్నా, మనం అభూత కల్పనను చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ప్రత్యక్షంగా చూడవచ్చు దీన్ని. ఇలా చేయడం ద్వారా మనలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా, అంటే కొబ్బరికాయకు ఉండేటువంటి లక్షణం కూడా అదే కదమ్మా, శక్తి. ఇప్పుడు ఒక దేవత కలశం పెడతాం, ఏ కలశం పెట్టినా కొబ్బరికాయ పెడతాం, అంటే ఏ దేవతా స్వరూపమైనా ఉంటుంది, దేనైనా స్వీకరించేటువంటి తత్వం ఉంటుంది. అప్పుడు మన శరీరంలో ఉండేటువంటి ఘోషను కూడా తప్పనిసరిగా తిప్పివేసేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఇంటికి నరఘోష, ఇది మనిషికి అనుకుందాం, ఇంటికి ఎక్కువగా కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున తప్పనిసరిగా మంచి గుమ్మడికాయ అంటాం కదా మనం, మంచి గుమ్మడికాయ, ఇది అందరూ తెలిసిందే కదా అని చాలా మంది అనుకుంటారు.
ఈ మంచి గుమ్మడికాయలో చాలా మంది డైరెక్ట్ కొట్టేస్తూ ఉంటారు. ఉమ్, అలా కాకుండా పైన కొంతవరకు ఇలా వలిచి ఉమ్, చాకుతో కోసేసుకొని తొడని దగ్గర. ఆ! ఉమ్, తీసి దాంట్లో పసుపు, కుంకుమ, ఉమ్, సున్నం ఉంటుంది. నీరు సున్నం అంటాం మనం. ఉమ్, సున్నం మనం తమలపాకులో వేసుకుంటాం కదా! ఉమ్, ఆ నీటి సున్నాన్ని వేసి ఉమ్, దాంట్లో కొద్దిగా ఈ లవంగాలు ఉంటాయి కదా! ఆ, పొడి చేసి దాంట్లో వేసి ఉమ్, దాని మీద కర్పూరం పెట్టి వెలిగిచ్చేసి తిప్పి చేయండి. ఉమ్. తప్పనిసరిగా సమస్త నరఘోషలు పోతాయి. ఓ, నెలకు ఒకసారి ఇలా చేస్తే మంచిదండి. ఒక్కసారి చాలు. ఉమ్, తప్పనిసరి ఇప్పుడు కొంతమంది గుమ్మడికాయ కడుతూ ఉంటాం కదా! ఇంటి ఉమ్, ముందు ఉమ్, కడుతుంటాం కదా! ఉమ్. ప్రతి నెల మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. నీళ్లు గారిపోతూ కొంతమందికి ఉంటుంది. అవును. ఇలా ఒక 3 నెలలు చేసి చూడండి. మళ్ళీ గుమ్మడికాయ ప్రశాంతంగా ఉంటుంది. ఓ 4, 5 నెలల తర్వాత మళ్ళీ మార్చుకునే పరిస్థితి వస్తుంది ఆహా. గ్యారంటీగా దీనివల్ల. ఇది ఏ రోజున చేస్తే మంచిదండి అమావాస్య నెలలో? అమావాస్య. రాత్రి సమయంలో ఉమ్, 9 దాటిన తర్వాత. ఉమ్, అలా అని చెప్పేసి ఇంటికి తీసేసిన ఈ గుమ్మడికాయ ఏదైతే ఉందో ఉమ్, తీసుకెళ్ళి రోడ్ల మీద పడేయకండి. ఉమ్, కొట్టేసి ఇంటికి ఇరుపక్కలా పెట్టేసి ఉమ్. దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లేసి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. అంతే. రోడ్ల మీద వేయడం ద్వారా మనలాగా మనకంటే ఎక్కువ బాధపడే జనాలు ఎక్కువ మంది ఉంటారు. ఉంటారు కదండి. అవును. నిజంగా అవి చూస్తుంటేనే కొంతమంది భీతి కలుగుతుంటుంది. ఉమ్, అది అవును. ఏముందా లేదా అనేది తీసి పక్కన పెడితే మనం ఉమ్, మన హిందూ ధర్మం అంటే మన హిందువులకు ఉండేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే ఉమ్. ఒక నిమ్మకాయ కోసి పసుపు కుంకుమ పెట్టండి. దాన్ని ఏం పూజ వద్దు ఏమొద్దు పెట్టేసేయండి. అమ్మో ఏదో ఏదో జరిగింది అనుకుంటారు. జరిగిందని అనుకుంటాం. అవును. ఏదో చేసేసారు నా మీద అయిపోయింది. నాకంతా మొత్తం నా మీదనే నెగెటివ్ చేసేసారు అనుకుంటారు. ఆ, అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉమ్. పోయి అమావాస్య రోజున గుమ్మడికాయ రోడ్డు మీద కనబడితే ఎంత ఇంకెంత భయంకరమైనటువంటి స్థితి భయపడతారు. అవును. కనబడుతుంటుంది. ఉమ్, అందులో పసుపు కుంకుమ వేసాం, దాంట్లో ఈ ఉమ్. లవంగాలు పొడి వేసాం, సున్న వేసాం, ఎర్రగా ఉంటుంది. మారుతుంది. అవును. రక్త సమానంగా కనబడుతుంటుంది మనకి. ఉమ్, అది ఇంకా భీతి కలుగు చేస్తుంది. ఉమ్, అందులో మనకి ఇంటికి తీసేసినటువంటి ఆ ఘోష కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి అలాంటివి మాత్రం పొరపాటున ఇతరులకు ఇబ్బంది కలిగేలా మాత్రం చేయవద్దు. ఉమ్. కొట్టేసి ఆ గుమ్మడికాయని పక్కన అక్కడే పెట్టేసి. ఇంటికి ఇరుపక్కల పెట్టేసి తర్వాత అండి తర్వాత రోజు ఆ మరుసటి తీసేయాలా? రోజు తీసేసేయచ్చు. ఉమ్, తీసేస్తే ఒక 4, 5 నెలలు ఇట్లా చేశారనుకోండి 3 నెలలు ఉమ్. ఇక గుమ్మడికాయలు పాడైపోవటాలు, ఇవేమీ ఉండవంటారు. ఘోషలు వెళ్ళిపోతుంటుంది. ఉమ్. ఎప్పటికప్పుడు కొంతమంది వెళ్ళిపోతుంది. వ్యాపార స్థలాల్లో కూడా ఇలా చేస్తుంటారు. అక్కడ కూడా చక్కగా చేయొచ్చండి? వ్యాపార స్థలంలో కూడా చక్కగా చేసుకోవచ్చు. ఉమ్, ఇప్పుడు చాలా మంది చేస్తారమ్మా. ఉమ్, ఉమ్, కొంతమంది అవును. కొంది చేయటం లేదు కానీ ఇప్పుడు ఉమ్, చూడండి మార్వాడి షాప్స్ చూడండి, వాళ్ళు క్లోజ్ చేసేటప్పుడు ఉమ్, ప్రతిరోజు కర్పూరం వెలిగిస్తాడు షాప్. ఉమ్, అవును. ప్రతిరోజు కర్పూరం వెలిగించే బయటకు వస్తాడు ఉమ్, తప్పనిసరిగా. ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళ ఆ విధానాన్ని పాటిస్తున్నారు కాబట్టి పాటిస్తారు. వాళ్ళు మంచిగా ఉంటున్నారు. వాళ్ళ ఉమ్, కష్టంతో పాటు పద్ధతిని నమ్ముతున్నారు, మన ధర్మాన్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి లక్ష్మీ యోగం ఉంటుంది. ఈ నరఘోషలు కూడా తిరిగిపోతూ ఉంటాయి. అలాగే మనం ఏంటంటే ఉమ్, మనం కొంత డబ్బు రాగానే మనం ఆడంబరం చూపిస్తాం, వాళ్ళు చూపించరు. ఉమ్. సర్వసాధారణంగా చాలా ఉంటారు వాళ్ళు. ఉంటారు. అవునండి. అవును. వాళ్ళ వైభవం చూడాలంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళి చూడాల్సిందే. అంతే. అంతకుమించి విడి రోజులు ఎక్కడ వాళ్ళ ఉండరు అలా. వైభవాన్ని చూడడం. మరలా లక్ష్మీదేవి దీపావళి పండుగ రోజున ఇంట్లో లక్ష్మీదేవి నిజంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అన్నంత వైభవంగా వైభవంగా లక్ష్మీదేవిని పూజ చేస్తారు. చేస్తారు. అవును. ఈ 2 చోట్లనే వాళ్ళ వైభవాన్ని చూడగలిగేది మనం. ఉమ్, ఓకే. కాబట్టి ఈ ఇలా చేయడం విధంగా. అనేది వ్యాపార ఉమ్, సంస్థలకు చేయొచ్చు. అలానే పరిశ్రమలకి చేయవచ్చు. ఉమ్, ఇంటికి చేయవచ్చు. చిన్న ఉమ్, చిన్న షాపులున్నా కూడా దానికి కూడా చేయొచ్చు దాంట్లో. ఉమ్, మన వంశ పరంపరగా వస్తున్నటువంటి అనేక రకాల దోషాలలో ముఖ్యంగా పితృదోషం, స్త్రీ శాపం, ఇలా ఈ శాపాల వల్ల, దోషాల వల్ల భవిష్యత్తులో ఉండేటువంటి తరాలకి ఏవైతే ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాయో, సంతానం, వివాహం, అనారోగ్యం, అలాగే ఆర్థిక సమస్యలు, రుణబాధలు, వ్యాపారం, ఉద్యోగం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉండేటువంటి సమస్త బాధలకు కారణమయ్యేటువంటి ఈ పితృదోష, స్త్రీ శాప నివారణం కోసం ఒక్కటే ఒక పూజా కార్యక్రమం ఉంటుంది. అది కూడాను గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చేయించుకోవడానికి చాలామంది సంకల్పం చేస్తూ ఉంటారు. గోకర్ణం వరకు వెళ్ళి కూడా చేయించుకోలేక వెనుతిరిగి వచ్చినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఇలా కాదు, మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా అవ్వటం లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను రేపు అంటే నవంబర్ 24వ తారీఖు కొత్తపేట నుంచి కొత్తపేట నుంచి ఒక యాత్ర బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి. ఎవరైనా మీకున్నటువంటి సమస్త బాధా నివృత్తి కోసం, ఈ స్త్రీ శాప, పితృదోష నివారణం కోసం గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకోవాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడాను
ముందుగా మీ యొక్క వివరాలు నమోదు చేసుకోండి. తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. పితృదేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వంశాభివృద్ధి, ధనాభివృద్ధి, అలాగే ఆరోగ్యాభివృద్ధి కలిగి తరించండి. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.